హాయ్ నండి సతీష్. ఎన్నాళ్ళు వేచిన ఉదయం నాకైతే పాటలు రావు. ఆ పాట మీకు ఎంతమంది వస్తే మీరే పాడేసేయండి. పాడితే పారిపోతారేమో. ఎన్నాళ్ళు వేచిన ఉదయం ఈరోజే ఎదురుస్తుంటాయనే మాదిరిగా ఈరోజైతే ఆడియన్స్ ఫ్రస్ట్రేట్ అయిపోయి ఈ వానర్స్ని ఎప్పుడు వర్కర్స్గా మార్చేస్తారు, వర్కర్స్ని ఎప్పుడు వానర్స్గా మార్చేస్తారు బాబోయ్. శ్రీరామచంద్ర ఆయన రవితేజ డైలాగ్ ఉంటుంది కదా, రామచంద్ర ప్రభు వీళ్ళ ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాడని అలా ఇరిటేషన్ తెచ్చేసారు కదా. మీరు కోరుకున్నది జరిగింది. వానర్స్ను వర్కర్స్గా, వర్కర్స్ను వానర్స్గా మార్చేశారు. వానర్స్ ఏమో టెనెంట్స్ ప్లేస్లోకి వచ్చేసి అవుట్ హౌస్లో ఇక వీళ్ళ కష్టాలు మొదలైతే, అట్లాగే టెనెంట్స్ అవుట్ హౌస్లో ఉంటూ వాళ్ళ పర్మిషన్ తీసుకోలేదు, వాళ్ళకి పనులు చేసి పెట్టలేదు, ఇవన్నీ పంచాయతీలన్నీ ఇక పోతాయి. వీళ్ళ కష్టాలు అయితే తొలగిపోయి ఈరోజు మనం చూడబోతున్నది ఏంటంటే వానర్స్ను టెనెంట్స్గా, టెనెంట్స్ను వానర్స్గా మార్చేశారు. ఇది క్రేజీ అప్డేటు. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం కోసమే మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నామని వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ కొట్టేసేయండి, మెసేజ్ అయితే పెట్టండి. అబ్బా ఎలాంటి మంచి వార్త చెప్పారండి. ఇది కదా కోరుకుంటున్నదని. ఇప్పటికే హౌస్లో కూడా సంజన అట్లాగే మనీష్ మర్యాద వీళ్ళు కూడా ఇదే డిస్కషన్. రొటీన్ అయిపోతుంది, మానిటర్స్ని మార్చాలి, వానర్స్ని మార్చాలి, అట్లాగే ఇవన్నీ చేయాలని మొత్తానికి చేశారు దానికంటే చేయించుకున్నారు వాళ్ళు అయితే ఓవర్ యాక్షనే. వానర్స్గా ఉండేటప్పుడు ఎంత చెయ్యాలో అంత చేశారు కదా. అప్పటికి నాగార్జున గారు లాస్ట్ వీక్ వచ్చేటప్పుడు క్లియర్గా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంత మాదిరిగా చెప్పారు. కెప్టెన్ రూల్స్ అంటూ కొన్ని ఉంటాయి, పాటించాలి. కెప్టెన్ ఏంటంటే ఆమె సుపీరియర్, ఆమె ఫైనల్, ఆవిడ తర్వాతే మీరు వానర్స్ అయినా మానిటర్స్ అయినా. అబ్బే మేము మానిటర్సే కాదు సార్, మోనార్కులం కూడా మేము చెప్పింది ఆవిడ వినాలి తప్ప ఆవిడ కాదు కదా, మీరు కాదు కదా. మరి అదే అప్లై చేశారు వాళ్ళు. నాగార్జున గారు చెప్పాక ఆయన మాటకైనా రెస్పెక్ట్ ఇచ్చారా? ఈ ప్రియ కావచ్చు, శ్రీజ కావచ్చు, వీళ్ళంతా కనీసం ఖాతరు చేయకుండా పట్టించుకోకపోతే ఎలా ఉంటుంది? రిజల్ట్ ఇలాగే ఉంటుంది. వాళ్ళు ఎంత నెగ్లిజెన్స్ అంటే అప్పటికే మన బిగ్ బాస్ ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు కదా. ఏమని? మీకు వానర్స్గా కొన్ని ప్రయోజనాలు అదనంగా పొందడం వల్లేమో మీరు రూల్స్ కంప్లీట్గా బ్రేక్ చేసేస్తున్నారు అని చాలా హెచ్చరించిన తర్వాత కూడా ఆ ప్రయోజనాలు ఎక్కువైపోవడం వల్ల, కంఫర్ట్ జోన్లోకి ఎక్కువైపోవడం వల్ల, పనులు లేకపోవడం వల్ల ఇక వీళ్ళు తింటూ ఉంటూ మనం గుడ్లు మిగిలినవన్నీ మనమే పంచుకుందాం, వాళ్ళకేమో ఏమి ఇవ్వద్దు, పళ్ళుతో ఎలా ఫ్రూట్స్ సలాడ్ చేసుకోవాలి, ఫ్రూట్ షేక్ ఎట్లా చేసుకోవాలి, రకరకాలుగా మనమే తినాలి తాగాలి తప్ప మరింత కంఫర్ట్గా ఎలా ఉండాలని తప్ప పని లేదు సరిగదా. పంచాయతీలు లొల్లి నోరు ఉంది కదా నరవడానికి మాదిరిగా చేస్తూ మెయిన్ రూల్స్ అన్నీ బ్రేక్ చేస్తే మరి ఎట్లా ఉంటుంది? బిగ్ బాస్కి నాగార్జున గారికి ఒళ్ళు మండి కరెక్ట్గా తెచ్చి వానర్స్ని అయితే వర్కర్స్గా ఈ టెనెంట్స్లో పడేశారంట. మరి నాకున్న అప్డేట్ ఇది. మ్యాక్సిమం ఇదే అవుతుంది, అవ్వాలని కూడా నేను కూడా కోరుకుంటున్నా. మరి మీకేమనిపించింది ఒక లైక్ కొట్టేసింది. అట్లాగే ఇప్పటికే కెప్టెన్ పీక్ పడేశారు. ఒక డమ్మీ కెప్టెన్ అడ్డదారిలో వచ్చేసిన కెప్టెన్కి సరైన గుణపాఠం అనిపిస్తూ ఆ వీడియో అనలైజ్ చేసి మన న్యూస్ బాల్ ఛానల్లో అప్లోడ్ చేశా. ప్రియా, శ్రీజ అలాగే రీతికి ఫుల్ కోటింగ్ ఒక రేంజ్లో వేసుకున్నారంట నాగార్జున గారు. ఈరోజు నాకున్న అప్డేట్స్ ప్రకారం చాలా చాలా మంచి పని చేశారు. ఆ శ్రీజకి అయితే అసలు నువ్వు దమ్ము కాదమ్మా, దుమ్ము, వేస్ట్, నా నోటితో నేను చెప్పను. ఆ రేంజ్లో మనకి ఎపిసోడ్లో ఎంత చూపిస్తారు కానీ ఫుల్ కోటింగ్ నెక్స్ట్ లెవెల్ ఇచ్చి పడేశారంట. అది నోరా, అరుపులు సైరనా, పాయింట్ ఉండదు, లాజిక్ ఉండదు. నోరు ఉన్నది అరవడానికి కరవడానికి అన్నట్టు కాదమ్మా. నోరు అనేది 4 మంచి మాటలు అది కూల్గా పొలైట్గా చెప్పుంటే ఎవడైనా వింటాడు. పోనీ చెప్పాలనుకునేది చెప్పాలి తప్ప. నేను చూడండి ఎన్ని మిస్టేక్స్ అంటే రంగు పడిద్ది టాస్క్లో అక్కడ ఉత్తుపున్నకే అసలు అవసరం ఉందా? టాస్క్ సీరియస్గా ఆడుతుంటే ఇటువల్ల అటువలని కాకుండా సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అని వీళ్ళిద్దరూ నోరు వేసుకుని పడిపోతూ ఉంటే ఆ పక్కన మధ్యలో కూర్చొని ఆయన ఇద్దరు నోరు నొక్కేసి చెప్పొచ్చు కదా. ఎందుకు అది బ్లేమ్ చేద్దామని, ఎవరిని బ్లేమ్ చేద్దామని అంటే సెలబ్రిటీస్ని టార్గెట్ చేసి కార్నర్ చేసి వాళ్ళు ఏమైనా వీళ్ళని ఒక్కనాడైనా సరే మీరు కామనర్స్ మేము సెలబ్రిటీస్ అని కాళ్ళు ఎగరేశారు. ఒక్కనాడైనా ఒక్క సెలబ్రిటీ కంటెస్టెంట్ అయినా సరే అణిగి అన్నీ ఉన్నాక అణిగి ఉంటుందని మాదిరిగా చాలా పొలైట్గా డౌన్ టు ఎర్త్. అసలు ఎందుకంటే ఇప్పుడు మన సంజన ఒక మాట చెప్పిందండి. ఆమె 19 years ఇండస్ట్రీ, భరణి శంకర్ ఆయన ఒక 23 years ఇండస్ట్రీ, అట్లాగే ఎమ్మెన్యేలో ఒక 8 years, అట్లాగే తనూజ కూడా మరి మొన్న ఎవరు కామెంట్ పెట్టారు, నాకు ఆమె ఎప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉందో ఏం సీరియల్స్ పెద్దగా తెలియదు, ఒక ముద్దమందారం అని మాత్రమే తెలుసు. అది షోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రొఫైల్ ఏంటని చూసేటప్పుడు తెలిసిందే. ఆమె కూడా ఒక 8-10 ఏళ్ళ నుంచి ఇప్పుడు 2014 నుంచి ఎప్పుడు నుంచి సీరియల్స్లో ఉందని చెప్పారు. మొత్తానికి వీళ్ళందరూ కొన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉండి ఇప్పుడు రామురాధుడు కావచ్చు ఒక సాంగ్తో డౌన్ టు ఎర్త్ అట్లా వచ్చి సోషల్ మీడియా కావచ్చు ఆడియన్స్ ఏంటి అసలు ఎట్లా మనల్ని నచ్చితే మెచ్చుకుంటారు, నెత్తిన పెట్టుకుంటారు, అభిమానిస్తారు, ఆదరిస్తారు. తేడా చేస్తే కొద్దిగా అటు ఇటు అయితే మళ్ళీ వాళ్ళే విమర్శిస్తారు. ప్రేక్షక దేవుళ్ళు అంటారు. మరి దేవుళ్ళు కోపం వచ్చినా కొద్దిగా వాళ్ళని హట్ చేసినా ఆ మనోభావాలు దెబ్బతిన్నా సరే కొద్దిగా మందలేస్తారు, నెగిటివిటీ అయితే వస్తుంది. అన్నీ చూశారు వాళ్ళు. మనం ఒక అద్దాల మేడలో ఉంటుంది కదా, మనమే జాగ్రత్తగా ఉండాలి. ఒక రాయి సిరితో బల్లును పగిలిపోద్దిన లెక్క వాళ్ళ డౌన్ టు ఎర్త్ అట్లాగే ఉన్నారు. చాలా ఒబిడియంట్గా పొలైట్గా ఉంటే
వాళ్ళ మీద వీళ్ళు ఎంత 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 వీళ్ళలో వీళ్ళు గొడవలు పడతారు. భరణి శంకర్ పెట్టేశాడు అంటారు, వీళ్ళలో వీళ్ళే గొడవలు పెడతారు. వాళ్ళు ఎవరు ఇంకొక ఆమె రీతు చౌదరి పెట్టింది అంటారు. వీళ్ళు రూల్స్ అన్ని బ్రేక్ చేసుకుంటే ఎట్లా చేస్తే ఎట్లా ఉంటుంది? ఇలాగే ఉంటుంది. నేను ఏం కారణం అండి, అంత కారణం చేయొచ్చు. వాళ్ళు సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని పోక్ చేసి రెచ్చగొట్టేసి వాళ్ళని అవమానించే మాదిరిగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు భయపడిపోతారు, డిఫెన్స్లోకి వెళ్ళిపోతారు. అరే మనం ఏమైనా మిస్టేక్స్ చేస్తున్నామా, ఆడియన్స్లో ఏమైనా బ్యాడ్ అయిపోతామా, నెగిటివ్ అయిపోతామా, అంతలా వాళ్ళని మానసిక క్షోభ ఒక రకంగా లో అయిపోతారు కదా, కాన్ఫిడెన్స్ కోల్పోతారు కదా. మాట ఆడడానికే మొహమాట భయపడిపోయి పరిస్థితి వచ్చేస్తుంది. నోరు ఇప్పట్లా వాళ్ళకి అసలు నోరు ఉందా లేదని అయిపోయారు వాళ్ళు. వీళ్ళేమో చక్కగా గుడ్లు ఎన్ని మిగిలినాయి, ఎన్ని వాటాలు వేసుకుందాం, ఎవరికి ఎన్ని వస్తాయి, ఫ్రూట్స్ ఎన్ని మిగిలినాయి, చక్కగా మళ్ళీ వీళ్ళు తీసుకుంటూ వాళ్ళు సెల్ఫిష్ అంట. మొన్న పిల్లో కవర్ను బస్తాలుగా వాడింది ఎవరండి? మనం కూడా ఇక అలా వాడచ్చా, ఏదైనా లగేజ్ తీసుకెళ్ళాలంటే మాదిరిగా అన్నేసి అరటి గెలడే పెట్టేసి ఇట్లా ఇది చేసుకుంటూ వచ్చేసి సరే ఇవన్నీ ఒకటి. అలాగే రంగు పడుద్ది టాస్క్లో కూడా అదే కదా నేను చెప్పి. అట్టకి నిన్న టాస్క్లో ఏంటది, ఈ డాల్స్ టాస్క్, బొమ్మలు విసిరే టాస్క్లో కూడా ఇప్పుడు సుమన్ శెట్టి విషయంలో అలాగే ఒక డెసిషన్ అంట. ఆయన కొట్టాడని చెప్పేసి ఆ టీషర్ట్ని కొట్టి డిఫెండ్ చేసుకుని ఆయన కొడితే డిఫెండ్. అదే రీతు చౌదరి ఇలాగ లాగేసినా సరే మెడబెట్టి లాగేసిన గీచుకుందామా, బ్లడ్ కూడా వచ్చింది, కొద్దిగా నేను హర్ట్ అయ్యాను అని సంజన చెబితే ఆవిడేమో డిఎన్ఏ టెస్టులు చేసుకోమంటుంది. ఈవిడేమో అబ్బాయి అది డిఫెన్స్ అండి, మీకు ఇబ్బంది అయితే, మీకు భయం అయితే మీరు దెబ్బలు తగిలితే పక్కకు పోయి ఆడుకోండి అని మాదిరిగా శ్రీజ చెప్పడం. మీరు దెబ్బలు తగిలితే వద్దు, ఈవిడికి ఏమి సంబంధం, అక్కడ ఒక సంచాలకుడు ఉంది, ఆవిడ నేను విక్టిమ్, గాయం అయ్యిందని చెబుతూ ఉంది. ఆవిడేమో నేను డిఫెండ్ చేసుకున్నానని రీతు చౌదరి చెబుతూ ఉంది. ఇప్పుడు రీతు చౌదరి తన పాయింట్ చెప్పొచ్చు. నాకు తర్వాత సారీ కూడా చెప్పింది లైవ్లో, ఎపిసోడ్లో సారీ సంజన గారు నేను కావాలని చేయలేదు, గోరు గీసుకుందేమో, అట్టకి దెబ్బ తగిలిందేమో, వాంటెడ్లు చేయలేదండి, ఎనీవే మీరు హర్ట్ అయితే సారీ అని ఆవిడే చెప్పింది. సంజన గారు కూడా ఏంటిది, నేనేదో యాక్టివ్గా స్పోర్టివ్ స్పిరిట్తో ఆడుతూ ఉంటే ఆవిడ లేకపోతే కంటెంటే లేదు, ఆవిడ చెబుతూ ఉంటే ఆవిడ సరే ఆవిడ పాయింట్ లేదు. ఈవిడికి ఏం సంబంధం, సంచాలకు చెప్పాలి, మిగతా వాళ్ళు ఉన్నారు. నోరు వేసుకుని పడిపోతుంటే ఎట్లా ఆవిడ ఫుల్ కోటింగ్ ఇచ్చి పడేశారంట ప్రియాకి, అట్టగే శ్రీజాకి. ఈ టాస్కులో కావచ్చు, ఏ టాస్కులో కావచ్చు, కొన్ని టాస్కులు ఇవే కాదు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కెప్టెన్కి ఏం అర్హత ఉందని చెప్పండి. మన కెప్టెన్సీ కోసం మీరు కదంటే కెప్టెన్ మాట విన్నారా? నాగార్జున గారు చెప్పిన సంజన నెత్తి నోరు బాదుకుని, అరే బాబు నేను ఏదో ఒకటి ఎంటర్టైన్మెంట్ చేద్దాం, కంటెంట్ చేద్దాం, ఫన్ స్కిట్స్ కూడా చేయమంటే ప్రియా చాలా చేస్తాం, ఇంకా అవసరమా, నేను మానిటర్, నేను ఫుడ్ ఇన్ఛార్జ్, ఆ ఫుడ్ ఇన్ఛార్జ్లో ఒక మనిషిని అసిస్టెంట్గా పెడదామంటే వద్దు, పోనీ స్టాకిస్ట్గా పెడదామంటే వద్దు, వాళ్ళే ఉండాలి, మళ్ళీ భరణి గారే ఉండాలి, మనిషి మాత్రం రాకూడదు. భరణి వస్తే కంఫర్ట్, మళ్ళీ భరణి మాత్రం గొడవలు పెట్టేశాడు, బ్రేక్ చేసేసాడు, మన యూనిటీ దెబ్బతీసేశాడు. ఇవన్నీ చేసుకుంటూ మెయిన్ ఏంటి, ఆ రంగుపడిద్ది టాస్క్లో భరణికి ఎమ్మెల్యేలకు అన్యాయం జరిగితే వీళ్ళందరికీ తెలిసి తేలికుంటుంది, దొంగల్లాగా సైలెంట్గా సన్నయ్య నొక్కులు నొక్కుతున్నారు తప్ప పాయింట్ అవుట్ చేసి ఊరు చెప్పరే. మరి ఇవన్నీ చూస్తే ఉతి కారేయకపోతే ఏం చేస్తారో? ఖచ్చితంగా అదే జరిగింది. వాయించి పడేశారంట, మంచి పనే చేశారని నాకైతే అనిపిస్తుంది. కెట్టను కూడా పీకి పడేసారు, రీతుకి వీళ్ళ ముగ్గురు దోస్తులకి కూడా ఫుల్ కోటింగ్ ఇచ్చి పడేసారు. ఇవ్వాల్సిందే. మెయిన్ వర్కర్స్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి ఆడియన్స్ అయితే విసిగి వేసారిపోయి, బాబోయ్ భరించలేకపోతున్నాం సార్, అర్జెంటుగా మార్చండి, మీ మనోవాంఛ ఫలసిద్ధిరస్తున్న మాదిరిగా మీరు కామెంట్లు పెట్టారు కదా, తదాస్తు దేవతలు అన్నారేమో, మొత్తానికి సీన్ మారింది. ఇక నుంచి చూడాలి. ఇప్పుడు టెనెంట్స్గా మారిన ఓనర్స్ ఎవరైతే సెలబ్రిటీస్ ఓనర్స్గా అయ్యారు కదా, మరిన్ని ఎక్కువ స్పెషల్ పవర్స్ ఇచ్చేసి రాజ్ రంపాన్ అంటారు కదా, అది ఒకసారి ఎలాగ ఉంటుందో చూపించి పరిచయం చేసి ఆ స్పెల్లింగ్లు రాయించాలి ఒక్కొక్కరితో. రాచి రంపాన స్పెల్లింగ్ ఇలా ఉంటుందా అని లెక్క ఆ శ్రీజతో కావచ్చు. ఇన్ని రోజులు కంఫర్ట్గా ఎవరైతే ఆవిడ మా మీద పెత్తనం చూపించడం ఏంటి అంటాడు కళ్యాణ్. అట్లాగే నువ్వు నాకే రెస్పాన్సిబిలిటీ, నువ్వు నాకే ఆన్సరబుల్, నువ్వు నాకే చెప్పాలి, ఎవరికి చెప్పక కెప్టెన్ లేదు, తోటకూర కట్టాలేదు అన్నట్టు తీసిపడేసి రూల్స్ బ్రేక్ చేస్తున్నారని ఆ రోజు ఆయన అంత వార్నింగ్ బిగ్ బాస్ ఇచ్చినప్పుడైనా ఆలోచించాలి. లాంగ్వేజ్ గురించి మళ్ళీ మాట్లాడుతూ ఇది ఒక తెలుగు షో అని మర్చిపోకుండా చెబుతూనే రూల్స్ అన్నారంటే ఒకటే కాదు, చాలా చాలా మీరు బ్రేక్ చేసేస్తానన్నప్పుడు కాస్త కోస్త ఆలోచించాలి కదా. ఒక స్టాండ్ అంటూ లేదు, ఒక ఫెయిర్నెస్ లేదు, సంచాలకులుగా చేస్తే అట్టర్ ఫ్లాప్ డిజాస్టర్. ముగ్గురు సంచాలకులుగా చేశారు, ముగ్గురు డిజాస్టర్కి బ్రాండ్ అంబాసిడర్స్. ఎవరికి నచ్చినట్టు వీళ్ళకి నచ్చితే మన వాళ్ళు, మన ఫ్రెండ్, మన వైబ్ అంటే ఓకే, మనకు నచ్చినట్టు రూల్స్ మారిపోతాయి. మనకు నచ్చలేదు, మనకు అపోనెంట్ అంటే ఓకే తోసిపడే. నిన్న ప్రియా అంటుంది కదా, నేను చేసినట్టుగా నువ్వు చేయకు అంటే అక్కడ ఇద్దరిని ఒకేసారి తీసి పడేసే పర్వాలేదు, ఇద్దరు ఖాళీ అయ్యాక ఇద్దరినే లేపేసాయి. అక్కడ ఎమ్మెల్యేలు ఇంకా రాము పర్వాలేదు తీసిపడే. మన రీతు ఉందనుకో, మళ్ళీ అబ్బాయి వద్దు ఆచితూచి ఓన్లీ ఒక్కరినే ఈ రౌండ్లో తీస్తాను, అప్పుడే కౌంట్ అంటుంది, అప్పుడే కాదంటది. ఆడియన్స్ మాత్రం అన్నీ కౌంట్ చేస్తారమ్మా, ఆడియన్స్ చేస్తారు, నాగార్జున గారు చేస్తారు, బిగ్ బాస్ టీము చేస్తుంది అన్నాడు. అందుకన్నా ఇలాగ రూల్స్ ఎంత వైలెంట్గా బ్రేక్ చేసేసి ఆడియన్స్ని హర్ట్ చేసి ఆడియన్స్ని మానసికంగా కూడా చాలా ఫీల్ అవుతారు.
అరే ఏంటిది, ఒక బిగ్ బాస్ అంటే ఒకప్పుడు ఎట్లాంటి కంటెస్టెంట్స్ జెన్యున్ ప్లే కోసం వస్తారో, హానెస్ట్గా ఉంటారు, ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఒక ఇన్స్టిట్యూట్గా భావిస్తారు, అవి ఎవరు పర్సనాలిటీ ఏంటి అనేది ఎక్స్పోజ్ అవుతుంది, ఇవన్నీ మొన్న వీళ్ళ శుద్ధపోస కబుర్లు అని చెప్పి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ పోతే ఇలాగే ఉంటాయి మరి నిర్ణయాలు. గట్టిగా ఇచ్చారంట, కొరడ జులిపించారంట. మరి మీకేమో ఇంకా కొన్ని అప్డేట్స్ ఏంటంటే, హరీష్ గారు ఉన్నారు కదా, ఆయన హరీష్ గారు, ఆయనకి నాకున్న అప్డేట్ ప్రకారం ఇది మరి మ్యాక్సిమం 99%, 100% ఇదో అవుతుంది అనుకుంటున్నా. ఒకవేళ అటు ఇటు అయితే మాత్రం మీరేమో హర్ట్ అవ్వకండి, మళ్ళీ నన్ను కామెంట్ సెక్షన్లో ఫుల్గా వేసుకుంటారేమో. ఆయనకైతే వైఫ్ వీడియో కాల్ చేస్తే నాగార్జున గారు మాట్లాడారంట. అయితే నేను చెప్పే కదా, ఆయన కొద్దిగా బాగా కాన్ఫిడెన్స్ కోల్పోయి ఒక మూడీగా అయిపోయి అక్కడ కూర్చుండిపోయి డల్ అయిపోతున్నాడు. నిజంగా ఆ అమ్మాయి తనూజకి అప్రిషియేట్ చేయాలి. ఆవిడ మాట్లాడడం వల్ల, మంచిగా మోటివేషన్ చేయడం వల్ల, కాస్త కోస్త కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల కలిసాడు కదా, అదొక అప్డేట్ అయితే ఉందంట. అట్లాగే ఇంకోటి ఏంటి, మిరాయ్ టీం నుంచి మంచు మనోజ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ సండే ఎపిసోడ్కి రావచ్చు, ఇంకా కన్ఫర్మ్ కావాలా. ఇవి మరి మీకేమనిపించింది? ఆ న్యూస్ బోర్డులో వేసిన అప్లోడ్ వీడియో కూడా మర్చిపోకుండా చూడండి. ఇదే చూడండి, ఒక లైక్ కొట్టేసండి, మెసేజ్ పెట్టండి. జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బోర్డు 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కాసేపట్లో ఏమది ఫుల్ ఫైర్తో ఎపిసోడ్స్ తాలూకా ప్రోమో లోడింగ్ అయితేనే రాబోతాయి. అలాగే ఎలిమినేషన్ ఎవరు అనేది అది అఫీషియల్గా షూట్ అయిపోయిన తర్వాత నేను కన్ఫర్మ్ చేసేది వీడియో వేస్తా. మార్నింగ్ అనాలిసిస్ చేసి ఏదైతే చెప్పినా అదే జరిగే అవకాశం వెరీ హై.